శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పులోని 20వ ప్రసంగం విశ్వచేతనకు 3 మార్గాలు. ఇందులో 2వ భాగం ఇప్పుడు మనం విందాం. కనపడే ప్రపంచాల కనిపించని మూలం. అంతరిక్షం స్పేస్ 2 భాగాలుగా లేదా భావనలుగా విభజింపబడింది. అంతరిక్షానికి ఒకవైపు సృష్టి ఉంది, మరొక వైపు భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. సృష్టి ఉనికి పూర్తిగా ఉండదు. అది చీకటి లేని చీకటి, వెలుతురు లేని వెలుగు ఉన్న ప్రపంచం. భగవద్గీతలో భగవానుడు అంటాడు, ఎక్కడైతే సూర్యచంద్రులు అగ్ని ప్రకాశించవో అది నా పరమ శ్రేష్టమైన నివాస స్థలం అని భగవద్గీతలోని 15వ అధ్యాయంలో పలికారు. మానవ చేతనకు కూడా అదే ద్వంద్వ ప్రకృతి వర్తిస్తుంది. మీ అస్తిత్వానికి 2 పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి కనపడేది, ఇంకోటి కనపడనిది. తెరిచిన కళ్ళతో మీరు కనపడే వాస్తవమైన సృష్టిని, అందులోని మిమ్మల్ని చూస్తున్నారు. మూసిన కళ్ళతో మీరు ఒక చీకటి శూన్యాన్ని తప్ప ఇంకేమీ చూడడం లేదు. అయినప్పటికీ మీ చేతన కనపడే రూపం నుంచి విడిపడినప్పటికీ ఇంకా నిశితమైన ఎరుకతో పనిచేస్తూనే ఉంది. మూసిన కళ్ళ వెనుక ఉన్న చీకటిలోకి గాఢమైన ధ్యానంలో మీరు చొచ్చుకుపోతే ఈ సృష్టి మొత్తం ఎందులోంచి ఏర్పడుతుందో ఆ దివ్య కాంతిని మీరు చూస్తారు. గాఢమైన సమాధిలో మీ అనుభూతి రూపుగట్టిన దివ్యకాంతిని కూడా మించిపోయి కనపడే ఆనందకరమైన ఎటువంటి ఇంద్రియానుభూతి కన్నా, అతీంద్రియ గ్రహణం కన్నా అన్ని రూపాలకు ఆవలనున్న, అయినప్పటికీ అనంతంగా ఎంతో వాస్తవమైన ప్రత్యక్షమైన సర్వ దివ్యానందకర చైతన్యంలోకి ప్రవేశిస్తుంది. విశ్వాన్ని ఏ నియమాలు పాలిస్తున్నాయో అవే నియమాలు మీ స్వకీయ చైతన్యాన్ని నడిపిస్తున్నాయని గమనించే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇచ్చాడు. మూసిన కళ్ళతో అనుభూతి చెందుతున్న రూపరహిత చైతన్య స్థితిని అంతే లేని చీకటి లేని చీకటి, వెలుతురే లేని వెలుగు ఉన్న ప్రదేశంతో పోల్చవచ్చు. తన భౌతిక సృష్టి తలానికి ప్రత్యేక లక్షణాలైన ద్వంద్వాలకు అతీతంగా రూపరహితుడై గుణరహితుడై పరమాత్ముడు ఉంటాడు. ఈ ఎల్లలే లేని అనంతత్వంలో సృష్టికి వెనుక నిరాకారుడై నిత్యస్థిత, నిత్య చైతన్య, నిత్య నవీన ఆనంద చేతనగా భగవంతుడు ఒక్కడే ఉంటాడు. ఆయన సంపూర్ణుడిగా ఉండే ఆ అనంతత్వపు భాగంలో ఏ ప్రపంచం కానీ, మరే ఇతర సృష్టించబడిన వస్తువు కానీ ఆ చైతన్యంలో ఉండవు. బ్రహ్మాండానికి మరోవైపు ఆయన తనలో ఉన్న ప్రతిదాన్ని, సృష్టి మొత్తాన్ని ఆయన ఎరిగే ఉంటాడు. ఆ అగోచరమైన దానిలో ఈ విశ్వం అనే పరిశ్రమ ఉంది. ఐన్స్టీన్ అన్నాడు, ఈ అంతరిక్షం ఎంతో అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదీ దానిలోంచే బయటికి వస్తున్నాయి, ప్రతిదీ దానిలోకే మాయమవుతున్నాయి. ఎలక్ట్రాన్లు, మొత్తం ప్రపంచాలన్నీ ఎక్కడికి మాయమవుతున్నాయి? ఈ భౌతిక విశ్వంలో దేన్నైనా చూసి మీరు మోహానికి గురైనట్లయితే కళ్ళు మూసుకోండి, లోనికి చూడండి, దాని మూలాన్ని గురించి ధ్యానించండి. మీరు దేన్ని చూడరు, అనుభూతి చెందరు. అయినప్పటికీ కనపడే వస్తువులన్నీ ఆ కనపడని దాని నుండే వచ్చాయి. చీకట్లో ప్రకాశించే కాంతి. యోహాన్ 1.5 బైబిల్. మీరు అంధకారంలోకే చూస్తూ ఉంటే ఆ గొప్ప దివ్యకాంతిని చూస్తారు. ఆ చీకటికి వెనుక ఉన్నది కూటస్థ చైతన్యం.
ఆ అంధకారానికి వెనుక ఇతర ప్రపంచాలన్నింటి నిండైన ప్రాణం ఉంది. నా తండ్రి ఇంట్లో ఎన్నో గదులున్నాయి. యోహాన్ 14:2 బైబిల్. అంతరిక్షం వెనకాలే మేధస్సు ఉంది. సరిగా నీ వెనకాలే భగవంతుడున్నాడు. ఆయన సాన్నిధ్యాన్ని ఎరుగని అజ్ఞానంలో మీరిక ఎంతమాత్రమూ జీవించకండి. ధ్యానంతో మీ చీకటిని, అజ్ఞానాన్ని చిలకండి. ఆయన్ని కనుక్కునేదాకా ఆగకండి. తెలుసుకోవలసింది ఎంతో ఉంది. లోపల చూడవలసింది ఎంతో ఉంది. అనంతం నుంచే ప్రతి సమస్యకు మీకు సూటిగా జవాబు లభిస్తుంది. ధ్యానంలో నా లోపలే నేను గ్రహిస్తున్న సత్యాలు, విజ్ఞాన శాస్త్రం ఇతర పద్ధతుల ద్వారా కనుగొంటున్న దేహ ధర్మ సంబంధ నియమాల మూలాన్ని నాకు వెల్లడి చేస్తున్నాయి. నేను నా కళ్ళను మూసుకున్నప్పుడు నా శరీరంలో ప్రవహిస్తున్న సూక్ష్మ ప్రాణ ప్రవాహాలను చూస్తున్నాను. కళ్ళు మూసుకున్నప్పుడు మీరు అనుభూతి పొందే నిశ్చలతను చూసి మీరు ఒంటరిగా ఉన్నారని అనుకోకండి. భగవంతుడు మీతో ఉన్నాడు. ఆయన లేడని మీరు ఎందుకు అనుకుంటారు? ఆకాశం, ఈథర్ సంగీతంతో నిండి ఉంది. దాన్ని రేడియో మాత్రమే పట్టుకోగలదు. లేకుంటే ఆ సంగీతం గురించి మీకు తెలియదు. భగవంతుడి విషయం కూడా అంతే. ఆయన మీ జీవితపు ప్రతిక్షణము మీతోనే ఉన్నాడు. అయినప్పటికీ దీన్ని సాక్షాత్కరించుకునే ఒకే ఒక మార్గం ధ్యానం చేయడం. మీలో ధ్యానం చేస్తున్న వాళ్ళు ఇంకా గాఢంగా చేయాలి. మీలో ఉన్న భగవంతుడి సాన్నిధ్యాన్ని వాస్తవంగా కొంచెమైనా అనుభూతి పొందేదాకా నిద్రపోకండి. దాని అద్భుతమైన రహస్యాలను మీరు కనుక్కునేదాకా ఆ అంధకారంలోకి చొచ్చుకుపోయేలా చూడండి. మీకు ఉత్సాహాన్ని కలిగించడానికి ఈరోజు నేను అధిచేతన స్థితిలో పొందిన ఒక అనుభూతిని గురించి మీకు చెప్తాను. మౌంట్ వాషింగ్టన్ గ్రంథాలయంలో నేను కూర్చుని ఉన్నాను. అప్పుడు సమయం దాదాపుగా 4 అవుతుంది. హఠాత్తుగా నా శ్వాస మాయమైంది. నా అవయవాలు జడమయ్యాయి. మరణించే క్రమాన్ని నాకు నేను చూసుకుంటున్నట్లుగా గమనించాను. శ్వాస, కదలిక నా శరీరాన్ని విడిచిపెట్టాయి. అయినప్పటికీ నేను తెలివితోనే ఉన్నాను. చావు తాలూకు ఈ అనుభూతి ఎంతో అద్భుతమైనది. నా శరీరాన్ని, ఈ ప్రకృతి అంతటినీ విశ్వ చలనచిత్రంగాను, భగవంతుడు వెలుతురు నుంచి తయారైనట్లుగాను నేను చూశాను. ఆనందంతో నేను అరిచాను, చావనేదే లేదు ఈశ్వరా! ఈ ప్రపంచం మొత్తం ఒక చలనచిత్రం తప్ప మరేమీ కాదు. రాజు తన సింహాసనం మీద కూర్చుని ఆహా నేను రాజును అని అనొచ్చు. కానీ మృత్యువు ఒక్క దెబ్బ వేయనివ్వండి, అతడు పోతాడు. సృష్టిలోని అన్ని రూపాల్లోనూ పరమాత్ముని అనుభూతి పొందేవాడు నిజమైన రాజు. చావు అతన్ని భయపెట్టదు. ఎందుకంటే దాన్నతడు దైవరాజ్యానికి రాజద్వారంగా చూస్తాడు. విశ్వ చైతన్యానికి మొదటి మార్గం. మానవ చైతన్యాన్ని విశ్వ చైతన్యంగా విస్తరింపచేసుకునే 3 మార్గాలలో మొట్టమొదటిది సాంఘిక మార్గం. ఇందులో మీరు మిమ్మల్ని మరచి అందరి కోసం బతుకుతారు. మీ స్నేహితులందరి పట్ల విశ్వాసపాత్రంగా ఉండండి. ప్రతి ఒక్కరి కోసం ప్రేమను అనుభూతి పొందండి. భగవంతుడు మీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. తద్వారా మీరు ఇతరుల పట్ల జాగ్రత్త తీసుకోవటం, పనిచేయడం వల్ల చేతనను విస్తరింప చేసుకుంటారు. సంసార జీవితంలో మన ప్రియతములను ప్రేమించడం, వాళ్ళ కోసం త్యాగం చేయడం నేర్చుకుంటాం. ఆ విధంగా కొంత చేతనా విస్తరణను సాధిస్తాం. కానీ ఇది సరిపోదు.
వ్యక్తిగతమైన ప్రేమ కొద్దిమందికే పరిమితమైనది, హద్దులు ఉన్నది. కానీ ప్రేమ భేదాలు ఎరుగనిదైనప్పుడు అది విస్తరిస్తుంది. భేదభావాలు లేని ప్రేమను పెంపొందించుకోండి. ఏ ప్రేమనైతే మీ కుటుంబానికి అందిస్తున్నారో అదే ప్రేమను ప్రతి ఒక్కరికి ఇవ్వండి. మీరు మీకోసం ఏం చేసుకుంటారో ఇతరుల కోసం కూడా ఖచ్చితంగా అదే చేయండి. విశ్వ చైతన్యానికి సాంఘిక మార్గం ఏమంటే అందరి పట్ల ఈ విధంగా నడుచుకోవడం. దేవుడు తన పిల్లలందరినీ ఒక్కలానే ప్రేమిస్తాడు. వాళ్ళందరూ ఆయన దివ్య కుటుంబం. ఆయన ప్రేమ భేదభావాలు ఎరుగనిది. ఆయన బిడ్డలు కూడా అలాంటి ప్రేమనే ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోవాలి. ఇది దివ్య ప్రణాళిక. దాన్ని మర్చిపోవడం అంటే బాధకు గురి కావడమే. ఈ ప్రపంచం మొత్తం తన తీరును మార్చుకోవాలి. మీరు ప్రతి ఒక్కరూను, ఎందుకంటే మీ నిజమైన స్వభావం సర్వవ్యాపకత్వం. ఇతరులకు వస్తువులు ఇవ్వడంలో నేను ఆనందాన్ని పొందుతాను. వాళ్ళ ఆనందాన్ని చూసినప్పుడు నేను గొప్ప సంతోషాన్ని అనుభవిస్తాను. మనం ఇతరుల పట్ల సానుభూతి కలిగి వాళ్ళని ప్రేమించినప్పుడు ఈ సృష్టి యావత్తూ మనకు ప్రతిస్పందించటం చూస్తాం. యేసు తన శరీరాన్ని అనేక మంది కోసం పరిహారంగా విడిచిపెట్టి సాంఘిక మార్గం ద్వారా విశ్వ చైతన్యాన్ని ఎలా సిద్ధింప చేసుకోవాలో మనకి చూపాడు. క్రీస్తులాగా మీరు కూడా ఇతరులను మీ ఆత్మగా తలచి సేవ చేయాలి. విశ్వ చైతన్యమున్న మనిషి సంతోషం ఉన్నవాడు. అందరినీ మినహాయించి ఆయన తన ప్రేమను ఏ కొద్ది మందికో పరిమితం చేసుకోడు. అదేవిధంగా మీరు కూడా ఈ ప్రపంచాన్నంతా మీ సొంత కుటుంబంగా చేసుకోవాలి. మీరు అది గుర్తుపెట్టుకుంటారా? ప్రతి క్షణము ఈ చైతన్యం నాతో ఉంది. నాకు కులం లేదు, దేశం లేదు, అందరూ నా వాళ్లే అని భావిస్తాను. పురుషులందరినీ మీ సోదరులుగా, స్త్రీలందరినీ మీ తోబుట్టువులుగా, పెద్దలందరినీ మీ తల్లిదండ్రులుగా ప్రేమించండి. మానవులందరినీ మీ స్నేహితుల్లా ప్రేమించండి. రెండో మార్గం, విశ్వచేతనకు రెండో మార్గం క్రమశిక్షణా మార్గం. దేన్ని మితిమీరి చేయవద్దు. వస్తువులను ఆనందించండి, కానీ వాటికి బద్ధులు కాకండి. స్వేచ్ఛగా ఉండండి. ఆహ్లాదకరంగాను మనోనిగ్రహాన్ని కలిగి ఉండండి. చెడ్డ అలవాట్లకు బానిసలవ్వకండి. కేవలం సరైనదని మీరు నమ్మిన దాన్నే అనుసరించి పనిచేయండి. విశ్వచేతన పొందడానికి మనోనిగ్రహం కలిగి ఉండటం, ద్వంద్వాలైన శీతోష్ణాలకు, సుఖదుఖాలకు, ఆరోగ్యాలకు అతీతంగా ఉండటం ఎంతో అవసరం. మనస్సును చలించనీయకుండా, ఉద్రేకపడకుండా సహనంతో అన్ని విషయాలను తట్టుకోవడం నేర్చుకోవాలి. ఎవరైతే ఎల్లవేళలా బంధరహితుడై మంచి జరిగినప్పుడు ఆనందంతో పొంగిపోకుండా, చెడు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఉంటాడో అతడే జ్ఞానంలో సుస్థిరమైన వాడు అని భగవద్గీతలోని 2వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. అత్యున్నతమైన మూడో మార్గం, చివరిది ధ్యాన మార్గం, అధిభౌతిక మార్గం. ధ్యానం చేస్తున్నప్పుడు మీరు శ్వాసను ఎరిగే ఉంటే మీరు శరీర చేతనకు కట్టుబడే ఉన్నారు. విశ్వచేతన స్థితిలోకి ప్రవేశించేందుకు గురువు ఉపదేశించిన ధ్యాన పద్ధతులను అవలంబించి శారీరక బంధాల నుంచి తనను తాను విముక్తం చేసుకోవాలి. ఒక పాత్రలో నీటిని పోసి మూతను బిగించి దాన్ని నీటి మడుగులో వేస్తే పాత్రలో ఉన్న నీరు పాత్ర చుట్టూ ఉన్న నీటితో కలవదు. కానీ మీరు పాత్ర మూతని తొలగిస్తే
పాత్రలోని నీరు బయటి నీటితో కలిసిపోతుంది. అదేవిధంగా సాధారణ ప్రజలు భగవంతుడితో కలవరు. ఎందుకంటే వాళ్ళ చైతన్యం అజ్ఞానమనే మూతతో బిగిసి ఉంది. సరైన ధ్యాన పద్ధతుల ద్వారా అజ్ఞానాన్ని తొలగిస్తే భగవత్శాంతిని శరీరం లోపల బయట అనుభవిస్తాం. మీరు ధ్యానం చేసే సమయాన్ని, గాఢతను పెంచుకుపోతున్న కొద్దీ మీరు మరింత ఎక్కువగా శాంతిని, నిత్య నవీన ఆనందాన్ని పొందుతారు. మీరు ఇతరమైనవి ఎన్ని ప్రయత్నించినా ధ్యానం నుంచి వచ్చే దివ్య చేతనను మరేది ప్రసాదించదు. ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, కానీ మీరు ఆయన్ని అనుభూతి పొందడం లేదు. అజ్ఞానం అనే బిరడాను తొలగించి మీ చైతన్యాన్ని ఆయన చైతన్యంతో కలిపే వరకు, మీలో ఉన్న ఆయన్ని కనుక్కునే వరకు లోపల బయట ఆయన్ని మీరు అనుభూతి పొందలేరు. భౌతికమైన కోరికలలో మునిగితే మీరు ఉక్కిరిబిక్కిరి అవుతారు. భగవత్ సాగరంలో మునిగితే మీరు శాశ్వతంగా జీవిస్తారు. ఒక్కసారి మీరు భగవంతుణ్ణి పొందాక మీరు యథార్థమైన శాశ్వతమైన సంతృప్తిని అనుభవిస్తారు. మానవ స్నేహాలు తెగతెంపులు కావచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని ఎన్నడూ విడవడు. అందరూ మిమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ మీతో ఆయన ఉంటే మీకు అన్నీ ఉంటాయి. విశ్వచేతనకు 3 మార్గాలు ప్రసంగం 2వ భాగం సమాప్తం.
कीर्तनम्